పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సార్, మీరు ఏదైతే 7వ తారీఖున మహాధరణ చేపడుతున్నారో అందులో ఏ అంశాలను ఇప్పుడు ముఖ్యంగా లేవబడుతున్నారు? ప్రభుత్వం వైఫల్యం ఏదైందో, ప్రభుత్వం ఈరోజు స్కూల్లో పిల్లలు కానీ హాస్టల్ పిల్లలు కానీ మిడ్ డే మీల్ స్కూల్ గేమ్స్కి సరిగ్గా వేయలేకపోతుంది. అయితే హాస్టల్ పిల్లలకు సరిగ్గా పెట్టట్లేదు. అక్కడ చాలామంది పిల్లలకు ఆరోగ్యం పాడైపోయి జ్వరం పడి వాళ్ళ హాస్పిటల్లో పడుతూ ఉన్నారు. రైతు బంధు ఇవ్వట్లేదు, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. మీరు అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి బకాయిలు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అది ఇవ్వట్లేదు. సో అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇక్కడ గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు లేవు. 421 వాగ్దానాలు చేశారు, అది లేదు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మీ విధానాలు కూడా ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి. హిల్ట్ కానీ జిహెచ్ఎంసీ విస్తరణ కానీ దీన్ని వ్యతిరేకిస్తూ 7వ తారీఖు నాడు మహాదానం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారా? కాలేదా? మీరు చెప్పాలి, నేను చెప్తున్నా అయిందని. గ్లోబల్ సమ్మిట్ అని ఇలా మంచి మంచి కంపెనీలు తీసుకురావడం అది మంచి, దాని మీద ఏం మాట్లాడే కదా. మంచిదే, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇదే చేస్తే. కానీ వాళ్ళు ఓన్లీ మీటింగ్ పెడుతున్నారు. చేయమని చెప్పండి, మంచి ఇండస్ట్రీ తీసుకుని అప్పుడు మేము మాట్లాడదాం. ఇప్పుడు ఆంధ్రలో కూటమి ప్రభుత్వం ఉండడం వల్లే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసానో దానిపైన బీజేపీ ఆయన చెప్పింది ఏదో నేను లేదమ్మా. ఎవరో చెప్తా అన్ని ఏంటి ఎట్లా, నేను వేరే పనులు ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పిన నీ ఎట్లా ఎందుకంటా రైట్.